వెల్కమ్ బ్యాక్. అమరావతి రాజధాని ప్రాంతంలో మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సవాలు జరిగాయి. ఈసారి రాయపూడి దగ్గరలో 22 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం. అమరావతి రాజధాని ప్రాంతంలో మొదటిసారి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ జరిగాయి. కానీ ప్రస్తుతం 2026 సంవత్సరం జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి రాజధాని ప్రాంతం వేదిక కానుంది. ఇక్కడ నేలపాటు దగ్గరలో ఒకవైపు మంత్రుల క్వార్టర్స్, మంత్రుల బంగ్లాలు ఉన్నాయి, వెనకాల ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. ఈ మధ్యలో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఇంచుమించు ఒక 22 ఎకరాల ప్రాంతంలో ఈ స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్కి 22 ఎకరాల ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెరేడ్ జరుగుతుంది. రిపబ్లిక్ డే వేడుకలకి ప్రత్యేకంగా పెరేడ్కి సంబంధించి కంటింజెంట్స్ అంతా పాల్గొంటారు. ఆర్మ్డ్, నాన్ ఆర్మ్డ్ 2 రకాల కంటింజెంట్స్ పాల్గొంటూ ఉంటారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక ప్రత్యేక స్థలం కావాలి. కాబట్టి 22 ఎకరాల్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖాళీ ప్రదేశంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. ఇదివరకు ఇందిరాగాంధీ స్టేడియం అంటే అక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. స్టేజ్ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న స్టేజ్ మీద రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి గవర్నర్ ప్రధానంగా పాల్గొంటారు. గవర్నరు, అదేవిధంగా సిఎస్, వీటితో పాటు ముఖ్యమంత్రి రిపబ్లిక్ డే వేడుకలకి ప్రధానంగా హాజరవుతారు. కాబట్టి దీనికి అందరికీ సంబంధించిన స్టేజ్ ఏర్పాట్లు ప్రస్తుతం ఈ రకంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. నేలంతా కూడా చదును చేయటం, దానికి తర్వాత మట్టి ఏర్పాటు చేయటం, ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కార్యక్రమం ముందుకు సాగేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల నుంచి దీనికి సంబంధించిన కార్యక్రమం రిపబ్లిక్ డే వేడుకలకు అమరావతి రాజధాని ప్రాంతంలో చేయాలి అనుకున్న దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా స్పీడ్గానే జరుగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే 22 ఎకరాల ప్రాంతంలో ఒకవైపు పార్కింగ్ ఏర్పాటు చేయాలి, మరొక వైపు పెరేడ్ జరుగుతూ ఉంటుంది. ఆర్మ్డ్, నాన్ ఆర్మ్డ్ వీళ్ళంతా కంటింజెంట్స్ అంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు వస్తూ ఉంటారు. సామాన్య జనం, పబ్లిక్ కూడా రిపబ్లిక్ డే వేడుకలకి ఈసారి అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో చాలా ఎక్కువ మంది ఈ వేడుకల్లో, రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి తగిన ఏర్పాట్లు చేయడం కోసం వాళ్ళకి పార్కింగ్ ఇవ్వాలి, ఇతర సదుపాయాలు ఇవ్వాలి, పార్కింగ్ ఇబ్బంది లేకుండా చేయాలి. విజయవాడ ఊళ్ళోంచి, గుంటూరు ఊళ్ళోంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. కాబట్టి దానికి సంబంధించినంత జరుగుతుంది. దీంతోపాటు ఇటు సైడ్ మనం స్టేజ్ మీద ఒకసారి చూస్తే కనుక స్టేజ్ మీద గవర్నర్ కూర్చుంటే అటు సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 విభాగాలుగా విఐపి చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండే ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ప్రధానంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మొత్తం ఈ 22 ఎకరాల్లో రాయపూడి దగ్గరలో, అదేవిధంగా హైకోర్టుకు దగ్గరలో మంత్రులు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో, ప్రధానంగా మిడిల్లో రాజధాని ప్రాంతంలో రిపబ్లిక్ డే వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి. 26వ తారీఖు రిపబ్లిక్ డే వేడుకలు కాబట్టి ఒక 5-6 రోజుల ముందే భద్రతా పరంగా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా 20వ తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ,